బయలువాడమని నా యొక్క ప్రాణేశ్వరుడు మా నా యొక్క ప్రాణనాథుడు అవునమ్మా అట్టి మాట పడతాయా అవును తల్లి నారదా అమ్మా మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావునాయి అమ్మా ఏం చేయమంటావు చెప్పమంటావు తల్లి ఆ పరమేశ్వరుడు వచ్చేసరికి ఆ 7 కవటలు బంధించి 7 పక్కల కబడలు బంధించి ఆ పరమేశ్వరుడు నేను చెప్పే వరకు ఆయన తెలికెట్టును ఆ ముఖద్వారం దగ్గర కాపలా కూర్చమ్మా అలాగైతే ఈ సమస్య పరిస్థితి అవుతా తప్పకుండా జరుగుతుంది తల్లి అమ్మా ఏడు చెప్పడానికి వచ్చినావు డబ్బు పోయిందా డబ్బు పోయిందా బిల్లు పోనాయా పేపర్ పోనాయా పాత్ర పోనాయా అంగడి పోనా తెలికెట్టు ఏడు పోయిందని చెప్పాలి అమ్మ శాంభవి ఏం పోవడానికి వచ్చి చెప్పడం అయితే అది ఏడు పోయిందని చెప్పాలి జరిగిన వృత్తాంతం చెప్పడానికి వచ్చా పిలిపెట్టినావా నాకు నువ్వు పిలిపెట్టేది ఉత్తరం వేసినావా నేను కావాల్సి వచ్చింది కాబట్టి వచ్చాను ఫోన్ చేసినావా ఫోన్ చేసినావా చూస్తే ఎలాగుందో ఏడు ఆ పెయిలు ఆవులు వదిలిపోతాయి ఏడు చేసినావా ఇంట్లో శిలకొయ్యలో పిలగొట్టుకొని అత్తాడించుకొని ఇది అట్ట కాదు నీ తమ్ముడు అంటారు తమ్ముడు మీ తమ్ముడా తమ్ముడా సార్లేదేంటి నీ నోరు తిరగదేటి కయ్యాలి అక్కడికి సార్లేదా ఓ శాంభవి నీ తమ్ముడా అంటారు తమ్ముడా అవును. అదే ఆ. అది వచ్చి కూడా గానం చేస్తావా చేస్తాను ఇలా తిరిగి ముల్లోకాలు తిరిగి తిరిగి పొలం పందిలాగా బలిసి శాంభవి, మా ఇంట్లో అగ్గెంటేస్తావా? ఎవరు పంచారు ఇప్పుడు ఎగ్గెంటారు ఆ అమ్మ ఊరు పడదా కంటికి మైంటికి యాగదాడికి ఏడుస్తారు ఊరు పడతారే బాధ బాగా టెక్కలు లేచాను మేము పాల్దించాం మా తప్పుడు కొడుకు మా బావ అప్పుడే వేసేస్తున్నాడు తరువులు ఈ తరువులు వేసినావు కదా తరువు